హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటో స్పెషల్, సండే స్పెషల్. టుడే మార్నింగ్ ఏంటో తెలుస్తుందండి, చూద్దామా. మా చిన్న కిచెన్లోకి పోద్దామా, స్టార్ట్ చేద్దామా. మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో రండి, కమాన్. ఇప్పటికి నేను శనగలు నానపెట్టున్నాను. ఆల్రెడీ నైట్లో ఓవర్ నైట్ నానపెట్టున్నాను. ఇది తీసి కుక్కర్లో వేసి బాయిల్ చేయాలండి. చూడండి, వేద్దామా. చూడండి, ఇక్కడ సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇక అల్లం నేను దంచి పెట్టుకున్నాను. ఇక పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయి, వేసుకోవాలి. దీనికి కుక్కర్లో టక్కన పెట్టుకోవాలి. సరిగ్గా ఆన్ చేసుకుందాం. ఇక సరేండి, ఇదిగోండి ఆన్ అయిపోయింది. కాస్త 2 విజిల్ తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. ఇక సిమ్లో పెట్టేసుకోవాలి. చూద్దామా, ఈసారి మనం ఇక్కడ పూరి చేసుకుందామా. చూడండి, గోధుమ పిండి తీసుకుందాం. 3 కప్స్ తీసుకుందామా. కస్తూరి మేతి కండి, ఇదిగోండి 2 కప్స్ తీసుకుందామా. ఇది నేను ఇక్కడ కస్తూరి మేతి పూరి చేద్దాం కదా అని. ఇదండి కస్తూరి మేతి అండి. 1 కప్ వేసుకోవాలి. కాస్త సాల్ట్ వేసుకోవాలండి. ఇక కాస్త షుగర్ వేసుకోవాలండి, అంటే టేస్ట్గా ఉంటుందండి వేసుకుంటే. ఇదిగోండి ఇక్కడ అజ్వైన్ వేసుకుంటామండి. కస్తూరి మేతి పూరికి అజ్వైన్ కూడా వేసుకోవాలి. 1 చెంచా ఆయిల్ వేసుకోవాలండి. పిండి పిసుక్కోవాలి మంచిగాను, బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇక అన్నీ కలిపేద్దాం. ఇక చూడండి, కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నీరు వేసుకొని పిసుక్కోవాలి. అంత మెటీరియల్స్ కలుసుకోవాలి, అన్నీ కలపాలి. ఎందుకంటే అక్కడక్కడ ఉండిపోతుంది కాబట్టి అన్నీ చేసుకోవాలి. ఇక నీరు వేసుకుందాం. నార్మల్గా పిండి అంటే నార్మల్ రొట్టీలాగా పిసుక్కోవాలండి. చూడండి, ఇలా పిసుక్కోవాలి. అయిపోయింది కదా. ఇది 15 మినిట్స్ మూత పెట్టుకోవాలి, డక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి, కుక్కర్లో అయిపోయింది. ఇక మనం ఆఫ్ చేద్దామా, చూద్దామా అయ్యిందో లేదో కాస్త. ఇక అయిపోయిందండి. ఇది తాలింపు పెట్టుకోవాలి. ఇక నాకు కడాయి పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఒక తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేస్తామా, తాలింపు పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ సరిపోతుంది. ఇక కాస్త ఆయిల్ వేడెక్కాలి. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇక పోపు గింజలు వేసుకోవాలి. చూడండి, ఇక ఈ ఉల్లి ముక్కలు కట్ చేసుకుని కాస్త ఒక పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను, ఇది వేసుకోవాలి. చూడండి, కాస్త బ్రౌనిష్ అయ్యింది. ఇక మనము టమాటా ప్యూరీ కాస్త వేసుకుందామా. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు, అది నాకు ఇష్టం కాబట్టి కాస్త వేసుకుంటాను నేను. కాస్త ఫ్రై అవ్వాలి. ఇక ఉప్పు కారం కాస్త వేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ నేను శనగలో ఉప్పు వేసాను, కాస్త తక్కువ చేసుకోవాలి మీరు. చూడండి, కాస్త సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ శనగలో వేసాను బాయిల్ చేసేటప్పుడు. చూడండి, హల్దీ వేసుకోవాలి, పసుపు. ఇక నేను కాస్త కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే, కారం పౌడర్ వేసుకోండి, స్కిప్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా కారం పౌడర్ ఎప్పుడు యూస్ చేయను సరిగ్గాను. కాశ్మీరీ చిల్లీ కలర్ గురించి వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుంటే యూస్ చేస్తాను నేను. కాస్త ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు శనగలు చూద్దామా, శనగలు వేద్దామా. చూడండి, కాస్త ఇంగువండి వేసుకోవాలి. యాక్చువల్గా వేసుకుంటే డైజెస్ట్ అవుతుందండి, మంచిదండి ఇంగువ. చూడండి, శనగలు వేసుకోవాలి. ఇలాను అన్నీ పల్టీ చేసుకుందామా. ఇప్పుడు కలుపుకుందామా. చూడండి, కలర్ఫుల్గా వచ్చింది కదా. మీకు ఇది కాస్త బాయిల్ అయ్యాక ఆఫ్ చేయాలి. స్టవ్ని కాస్త బాయిల్ అవ్వాలండి. సిమ్లో పెట్టుంటుంది మొదట. ఇప్పుడు కాస్త ఎక్కువ పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, సోప్ వేసుకోవాలి, ఎందుకంటే సోప్ స్మెల్ బాగుంటుంది. ఇది కరివేపాకు దించేటప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే మొదట నేను తాలింపు వేయను, దాని ఫ్లేవర్ పోతుంది. ఇక చూడండి, 5 మినిట్స్లో ఆఫ్ చేద్దామా స్టవ్ని. ఇక మనం బాణంలో ఆయిల్ పెట్టుకోవాలి పూరి గురించి. చూడు ఎలా ఉంది, నా చట్పట్టి బాగుందా, కలర్ఫుల్గా ఉంది కదా. కాస్త 5 మినిట్స్ తర్వాత బంద్ చేసుకుంటా. చూడండి, ఆయిల్ మన పిండి ఆల్రెడీ పిసి పెట్టుకున్నాం కదా, 5 చూడండి అయిపోయింది. ఇక సాఫ్ట్ అయిపోయిందండి. చూడండి, ఇది వంటలు చూసుకున్నామా. ఇక ఆల్రెడీ నేను బాణంలో ఆయిల్ పెట్టేసుకుని చూడండి, మళ్ళీ కాస్త వేసుకుంటే వేడి అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇక చూడండి, ఆల్రెడీ ఉండలు పెట్టుకున్నా, ఇలా ఉండలు పెట్టుకోవాలి. ఇక ఆయిల్ పెట్టుకుంటున్నా, ఆయిల్లో ముంచేసి మనం చేసుకోవాలి.
చూడండి చట్పటి అయిపోయిందిగా, ఆఫ్ చేద్దామా స్టవ్ని. ఇది మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ ముంచేసుకుని ఇది పూరిలా పాముకోవాలి. కాస్త ఇలా వేసుకోవాలి. చూడండి పూరీలు ఇలా ఉంటుంది. చూడండి కస్తూరి మేతి పూరి ఎలా ఉంది చూడండి. చూడండి ఎలా పొంగుతున్నాయి, చూడండి ఎలా పొంగుతున్నాయి. ఇలానే ఉంటాయి చూడండి. చిన్న వేసుకుంటున్నా. మా పిల్లలకి చిన్న అంటే ఇష్టం. ఆల్రెడీ అంటే షాప్లో పెద్దగా ఉంటాయి కదా, నేను చిన్న వేసుకుంటున్నా. చూడండి ఇద్దామా, ఇది చూడండి అయిపోయి. ఇక చూడండి ఎలా ఉన్నాయి చూడండి. నాకు కస్తూరి మేతి పూరి పొంగుతున్నాయి కదా. మమ్మీ గుడ్ మార్నింగ్. హాయ్ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. ఏ స్పెషల్ ఏంటి మమ్మీ? సండే స్పెషలా పూరి అండ్ అంటే కస్తూరి మేతి పూరి అండి. మళ్ళీ చట్పటి చూడు, కస్తూరి మేతి చేస్తున్నా మీ గురించి అని. చట్పటి చూడు ఎంత కలర్ఫుల్గా ఉంది, చూడు కలర్ఫుల్గా. కస్తూరి మేతి అమ్మ ఇది చట్పటి చూడు మీ గురించి అని స్పెషల్. ఈరోజు సండే కదా. ఇది కస్తూరి మేతి అమ్మ, ఇది కస్తూరి మేతి పూరి. ఇది హెల్త్కి చాలా బాగుంటుంది. అదే కస్తూరి మేతి పూరి చూడండి. ఇప్పుడు ఎలా ఉంది చూడండి, లోపల కూడా ఎంత బాగుంది కదా. చూడండి మీరు చట్పట్లు కలిసి తిందామా, చూడండి ఎలా ఉంటుంది. సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మా సండే స్పెషల్ చట్పటి అండ్ కస్తూరి మేతి పూరి అండి. ఎలా ఉంది మీరు ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఉంది, దీన్ని చూడండి. ఓకేనా, బాయ్.